నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే సౌండ్. కల్వకుంట్ల కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఊహాగానాలకు తెరపడిందా? కవిత చేసిన తాజా కామెంట్స్ చూస్తుంటే తెలంగాణ పొలిటికల్ మ్యాప్లో కొత్త పార్టీ ఖాయమనిపిస్తోంది. శాసనమండలి సాక్షిగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్లో భూ ప్రకంపాన్ని సృష్టిస్తున్నాయి. అసలు కవిత మనసులో ఏముంది? తండ్రి బాటలోనే తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారా? లెట్స్ వాచ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ కన్ఫర్మ్ అయిపోయిందా అంటే పొలిటికల్ సర్కిల్స్ నుంచి అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తుంది. శాసన మండలిలో ఆమె చేసినటువంటి స్పీచ్ ఒక సాధారణ రాజీనామా ప్రసంగం కాదు, అది ఒక యుద్ధ ప్రకటన. బీఆర్ఎస్లో ఎదురైన అవమానాలను భరిస్తూ ఉండటం కంటే సొంతంగా సత్తా చాటడమే మిన్నా అని ఆమె నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది. తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ను సైతం ప్రస్తావిస్తూ పార్టీలో నైతికత లేదంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను, రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని ఆమె చెప్పడం వెనుక పక్కా ప్లాన్ కనిపిస్తోంది. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీలో తన పదవికి రాజీనామా చేసి జలదృశ్యంలో జెండా ఎగరవేసి ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. ఇప్పుడు సరిగ్గా అదే సక్సెస్ ఫార్ములాను ఆయన తనయ కవిత అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మండలి వేదికగా తన గళాన్ని బలంగా వినిపించిన కవిత బయటకు రాగానే అమరవీరుల స్తూపం సాక్షిగా చేసినటువంటి శపథం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, ఒక పెద్ద రాజకీయ మలుపుకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. తండ్రి నేర్పిన రాజకీయ పాఠాలను వంట పట్టించుకున్న కవిత ఇప్పుడు సొంతంగా ఒక పొలిటికల్ ఫోర్స్ను సిద్ధం చేస్తున్నారా అని చర్చ మొదలైంది. ఒకటే మాట నేను అడిగేది మీ అందరితోని, తెలంగాణ వచ్చిన తెలంగాణ అందరి కోసం రావాలనుకున్నాం, కొందరి కోసమే రావాలనుకోలే. ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి అధికారం రావాలి, అంటే సామాజిక తెలంగాణ రావాలి. దానికోసమే జాగృతి కంకణం కట్టుకొని మరి బయలుదేరింది. దానిలో భాగంగా ఇవాళ హుజూర్ నగర్కి వచ్చినాం. మరి హుజూర్ నగర్ లోనే మా జాగృతి మొట్టమొదటి కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు హుజూర్ నగర్ లో ఏవైతే 14 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వీటి కోసం 2007లో తెలంగాణ జాగృతి నుండి కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమం పెట్టి మన సిమెంట్ ఫ్యాక్టరీలలో, మన దగ్గర ఉన్న సున్నప్రాయ గనులతో తయారయ్యే సిమెంట్ ఫ్యాక్టరీలలో మా యువ మిత్రులకు ఉద్యోగాలు రావాలని 2007 నుండి తెలంగాణ జాగృతి కొట్లాట మొదలుపెట్టింది. అది ఇప్పటి వరకు కూడా నిజం కాలే. ఇప్పటి వరకు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలలో బయట వాళ్ళే సగం మంది వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు తప్పితే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మరి ఇక్కడ హుజూర్ నగర్ ప్రజలకు కాలుష్యం, అదే విధంగా ఇరిటేషన్లు, రోగాలు మాత్రమే సిమెంట్ ఫ్యాక్టరీలతో వస్తాయా? ఉద్యోగాలు మాకు రావా? దానికోసం మీరేమన్నా ప్రయత్నం చేస్తారా, చెయ్యరా? దయచేసి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చింది, అంతా బాగుంది అనుకుంటే సరిపోదు. వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్కరికి లాభం జరిగే వరకు నిలబడాలి, కలబడాలి, కొట్లాడాలి. అది మైనారిటీలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం నిలబడాలి. ఇవాళ జాగృతి అదే ప్రయత్నం చేస్తుంది. తండా పోతుంది, అక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకుంటుంది, దానికోసం కొట్లాడుతుంది. బీసీలకు 42% అంటే ఈ రాష్ట్రంలో గట్టిగా బలంగా మాట్లాడింది కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక ఉద్యమ సంస్థ నుంచి రాజకీయ పార్టీని పుట్టించే కేసీఆర్ వ్యూహాన్ని ఆమె కూడా పాటిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటికే జాగృతి జనం బాట పేరుతో కవిత సగం జిల్లాలను చుట్టి వచ్చారు. ఈ పర్యటనలో సామాన్య జనం నుంచి వచ్చిన అపూర్వ స్పందన, వారి సమస్యలు విన్న తర్వాత ఆమెలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు చూపిస్తున్న ఆదరణే ఆమెను కొత్త నిర్ణయాల వైపు నడిపిస్తుందని తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు కవిత ఒక క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ఆమె చేపట్టబోయేటువంటి పర్యటనలు కేవలం ఒక సాధారణ పలకరింపులు మాత్రమే కావు, అవి ఒక వ్యవస్థీకృత పొలిటికల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఆమె స్పష్టం చేశారు. అంటే క్షేత్రస్థాయిలో బలమైనటువంటి క్యాడర్ను ఎంపిక చేసుకునే పనిలో
ఆమె నిమగ్నం కాబోతున్నారని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒకటి, కవిత పెట్టబోయేటువంటి పార్టీ పేరేంటి? తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీగా మారుస్తారా, లేక సరికొత్త పేరుతో ప్రజల ముందుకు వస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మిగిలింది. పేరు ఏదైనా ఆమె లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణలో ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం. అంటే అటు అధికార పార్టీకి, ఇటు ప్రధాన ప్రతిపక్షానికి ధీటుగా ఒక కొత్త వేదికను సిద్ధం చేసే దిశగా కవిత పావులు కదుపుతున్నారు. సంక్రాంతి తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత ఈ ప్రయాణం స్మూత్ సైలింగ్ అవుతుందా, లేక సవాళ్లతో కూడుకున్నదా అన్నది కాలమే నిర్ణయించాలి. పార్టీలో ఎదురైన అవమానాలని ఆమె ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకుంటున్నారా? ఒక మహిళగా, ఒక బలమైన నాయకురాలిగా ఆమె వేస్తున్నటువంటి అడుగులు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సంక్రాంతి తర్వాత తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించబోయే ఆ బిగ్ పిక్చర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.